రాష్ట్రం ఉండదని అసలు విజిలెన్స్ విచారణ జరిపి ఆ కాంతి మధ్య న్యాయమును 12/12/2012 తేదీన డిస్మిస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఆ రోజు వార్తాపత్రికల్లో వచ్చింది అధ్యక్ష. రాజావారి సేవల చెరువు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఈ కాంతి మధ్య చేసిన సేవలకు గాను ఆమెకు వచ్చిన బహుమానం అధ్యక్ష. ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు, ఆయన పిల్లలు, ఆయన బాలలు, ఆయన కూతుళ్ళు లేరా, జోగి రమేష్ పెండ్లాం లేదా అంటారు. మాకు మా పెండ్లాం లేదా అధ్యక్ష. ఆ రోజు మా ఇళ్ల మీద దౌర్జన్యంగా దాడులు చేసి మమ్మల్ని అన్యాయంగా కేసులు ఇరికించినప్పుడు మా పెండ్లాలు మా పిల్లలు కనపడలేదు అధ్యక్షులకు. ఎందుకు ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష? సూటిగా ప్రశ్నిస్తాడు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి రక్త మాంసాలతో ఇతరులను చంపి ఈ రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించుకోలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారిని సవాల్ చేస్తారు చెప్పాలి. బహుశా ఎల్ఓపి గారు కానీ 1970లో రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యుడు అయితే శాసనసభ్యుడు కాకముందే రాజశేఖర రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎందుకు అత్యాయత్నం చేశారు చెప్పాలి అధ్యక్ష. ఎందుకు రాజశేఖర రెడ్డి శాసనసభ్యుడు కాకముందే, రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఎందుకు అత్యాయత్నం చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలా? మీ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎల్ఓపి గారు సార్ అధ్యక్ష కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ రామ్ గోపాల్ రెడ్డి గారు దర్జు జరుగుతున్నప్పుడు కూర్చోవాలి సభ్యుడు శాంతివరకు సంబంధించి కాకుండా గౌరవనీయ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడారు అధ్యక్ష. గుర్తుంచుకోవాలి, సమన్వయం పాటించుకుని మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారి తండ్రిని ఎవరు చంపారు అధ్యక్ష? అదే రాజశేఖర రెడ్డి గారు కానీ దాంట్లో కక్ష తీసుకోకుంటే ఈ రోజు సభ్యులు ఇక్కడ మాట్లాడారు అధ్యక్ష. అది ధర్మ అధ్యక్ష. అయిపోయింది వాటి గురించి. రాజశేఖర గారి తండ్రి గారి మరణం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? వీళ్ళ దెయ్యాలు వేలాలు వల్లించినట్లు వీళ్ళు వల్లించి మాట్లాడతారు అధ్యక్ష. దయచేసి శాంతి భద్రతల మీద మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి, శాంతి భద్రతల గురించి, జరుగుతున్న హత్యల గురించి, లేకపోతే జరుగుతున్న నేరాల గురించి వాటి గురించి మాట్లాడమండి అధ్యక్ష. దేనికోసం అధ్యక్ష ఆయన మాట్లాడుతుంది? కంపెనీ మాట్లాడుకోవడానికి ఈ సభ. దయచేసి రాజశేఖర పేరు కూడా అర్హత లేదు అధ్యక్ష. అంత సమయం పాటిస్తూ అంత గౌరవం పాటిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన హర్షిస్తూ ఆయన దేవుడిగా కొంచెం సందర్భం మర్చిపోయాడు అధ్యక్ష. వీరే మాట్లాడారు అధ్యక్ష. దయచేసి మాట్లాడారు అధ్యక్ష. అది సందర్భం కాదు. అది కూర్చోండి. బొమ్మిదిరాలు గారు అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష. కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి. ఇజ్రాయల్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు అధ్యక్ష. ఎందుకు నడుస్తుందంటే నారా లోకేష్ గారు ఒక రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో గంటకో హత్య, పూటకో మానవత్వం అన్నట్లు 3 పువ్వులు 6 కాయలుగా ఆంధ్రప్రదేశ్ విలవలాడిపోతుంది అధ్యక్ష. పోలీసు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది అధ్యక్ష. దేశంలోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిట్ట సవరణ ఉందంటే అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు యూటీల పనితీరుపై కేంద్రం 2025 నివేదికలు మన రాష్ట్రం 30వ జాబితాలో ఉందంటే అధ్యక్ష పనితీరు కనీసం పాస్ మార్కులు కూడా దక్కలేదు అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపులతో పోలీసులని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. పోలీసులు పసుపు ఏజెంట్లుగా మారిపోయారు అధ్యక్ష. 2500 సంవత్సరాల క్రితం చాణక్యుడు ఒక మాట చెప్పాడు అధ్యక్ష.
ఏం చెప్పాడంటే ఒక రాజ్యంలో ఒక రాజు యొక్క పరిపాలన గాడి తప్పినప్పుడు, ఆ రాజ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, ఆ రాజ్యం మీద ఆ రాజ్యం మీద ప్రజల తిరుగుబాటు చేసినప్పుడు ప్రజల దృష్టిని జోదం వైపు, అశ్లీలత వైపు మళ్లించమని చెప్పాడు అధ్యక్ష. అదే జరుగుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వంలో. అధ్యక్ష, ప్రజా కంటక పాలన కాదు, ప్రజారంజక పాలన అందిస్తామని, ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి వచ్చిన మీరు కేవలం రాజకీయ కక్షపూరిత రాజకీయం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతూ శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నారు అధ్యక్ష. ఎన్ని మాటలు మాట్లాడారు అధ్యక్ష, ఎన్ని గొప్ప కవులు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ప్యాకెట్ డబ్బులు, రాష్ట్ర వ్యాప్తంగా మట్కా సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా పర్మిట్ రూములు, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగునీట్లు ఎక్కడ పడితే అక్కడ 24/7 జరుగుతుంటే పోలీసులు సూచించుతున్నారు అధ్యక్ష. ఇది నేనంటున్న మాట కాదు అధ్యక్ష, నేనంటున్న మాట అధ్యక్ష. స్వయంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మీ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో విచ్చలవిడిగా పేకాట్లు ఆడుతున్నారు, పేకాట కప్పులు నడుపుతున్నాయి. ఆ డిఎస్పీ గారిని విచారించండి, రిపోర్ట్ ఇద్దామని చెప్పారంటే ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సినట్టుగా అడుగుతున్నారు అధ్యక్ష. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కులశేఖర్ అనే వ్యక్తి గంజాయి మత్తులో ఒక మైనర్ వారికి రేపు చేసి చంపేస్తే అధ్యక్ష, అతను కూడా గంజాయి తాగి చనిపోయాడని స్వయంగా హోంమంత్రి గారే ప్రకటించారంటే ఈ రాష్ట్రంలో గంజాయి ఏ రకంగా విస్తృతంగా ఉందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో హాస్టల్లో చదువుకున్న పేద విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అనారోగ్యానికి పాలవుతున్నటువంటి పేదవారికి సరైన వైద్యం అందించద్దా, కానీ గుడి లేదు, బడి లేదు, ఎక్కడ మరితే అక్కడ విచ్చలవిడిగా మధ్య మాత్రం జరుగుతుంది అధ్యక్ష. మా ఓటా ఎంత అనే విధంగా ప్రతి మద్యం షాపు నుండి నెల ఎమ్మెల్యేలకు మామూలుగా వెళ్తుంది అధ్యక్ష. పేదవాడు అనారోగ్యానికి గురైతే వైద్యం దొరకదు, కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధ్యక్ష ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. 24/7 దొరుకుతుంది అధ్యక్ష బెల్ట్ షాపులు. ఎక్సైజ్ శాఖ మరి మామూలు మద్దతులు మూలిగిపోతున్నారు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, గత